చలో ఆకువీడని పిలిపిస్తాను, చూసుకుందాం. ప్రభుత్వం మేము దళితులు అన్నది చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అందరూ కూడా నేను కానీ చలో ఆకువీడని పిలిపించానంటే అందరూ వస్తారు. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకండి. రేపటికల్లా అందరినీ మీరు రిలీజ్ చేసేయండి, ఎవరింటికి వాళ్ళు పంపించండి. అంతేగాని పోలీస్ స్టేషన్లు అక్రమంగా నిర్బంధించి వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నట్టు తెలిసిందంటే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అక్కడ ఒక అమ్మోరు గుడి ఉంది. ఆ అమ్మోరు గుడికి దగ్గరికి వెళ్ళి అక్కడ విగ్రహం పెట్టాలన్నాడు, శ్రీరాముడు విగ్రహం. వాళ్ళకి ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదన్నప్పుడు చర్చలకు పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి, రామరాజు ఇంటికి పిలిచి, కృష్ణులు పిలిచి సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అలాగే కాకుండా ఒక 200 కార్లు 100 కార్లు వేసుకుని వెళ్ళి ఆ పేట మీదకు దాడి చేసినట్టు వెళ్ళి అక్కడ శ్రీరామనవమి సందర్భంగా ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఎక్కడన్నా దండేసుకోవచ్చు, ఎక్కడన్నా దేవుడిని పూజించుకోవచ్చు. పర్టికులర్గా ఆ పేటకే వెళ్ళాలని చెప్పి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఆ రఘురామకృష్ణరాజుని మరి సమర్థించాడంటే ఏమనాలి? అక్కడ వాస్తవ పరిస్థితులు మీకు తెలియదా?